హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సంక్రాంతి సంబరాలు అయితే రానే వచ్చేసాయి. ఎందుకంటే మన అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఊలపాడు పంచాయతీ దిన్నిపల్లి సమీపాన ఉన్నటువంటి మన ఆదర్శ పాఠశాలలో మన విద్యార్థులు అలాగే అధ్యాపకులు ఈ యొక్క సంక్రాంతి సంబరాలను అయితే ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆదర్శ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మన తెలుగు తనం ఉట్టిపడే విధంగా దుస్తులు అయితేనేమి అలాగే హరిదాసులు ఆ ఉన్నటువంటి గంగిరెద్దులకి పూజలు అలాగే గొబ్బెమ్మలని కొలువు తీర్చి అలాగే భోగి మంటల్ని మంటేసి ఘనంగా నిర్వహించారు. మరిన్ని విశేషాలు సార్ వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ముందస్తు సంక్రాంతి సంబరాలు పాఠశాలలో అయితే ఘనంగా నిర్వహించారు, చెప్పండి సార్ ఎలా నిర్వహించారు? విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ సంక్రాంతి. ఈరోజు మా స్కూల్లో మోడల్ స్కూల్ రామసముద్రం ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. మన యొక్క ఇండియన్ కల్చర్ అంటేనే ఇంకా వరల్డ్ వైడ్ కి మన ఇండియానే చాలా ఒక ఫేమస్ అన్నమాట. సో అలాంటి ఇండియన్ హెరిటేజ్ కి మనం ఈరోజు ఈ ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెన్స్. సో ఈరోజు చాలా ఘనంగా జరుపుకున్నాము మోడల్ స్కూల్లో. పిల్లలకు కూడా అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనము కల్చర్ పాటించాలనే ఉద్దేశంతోనే ఈ పండగ ఇక్కడ జరుపుకోవడం అనేది జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. టీచర్స్ అందరూ, పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ శుభోదయం. ఈరోజు మా పాఠశాల యందు ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నేటి కాలంలో రోజు రోజుకి మన యొక్క సాంప్రదాయం అనేది కనుమరుగవుతూ ఉన్నది. సో ఇటువంటి తరుణంలో మా పాఠశాల సిబ్బంది అందరూ కూడా పిల్లలకందరికీ మన సాంప్రదాయాన్ని గురించి తెలియజేయటం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు సంక్రాంతి సంబరాలను చేసుకోవటం, పిల్లలకి మేమందరం చేసి చూపించడం జరిగింది. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఘనంగా జరిగింది. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఆదర్శ పాఠశాలలో నేడు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో నేటి తరం మన సాంప్రదాయాలను సంస్కృతిని అంతా కూడా కనుమరుగవుతుంది. అదందరికీ కూడా తెలిసేటువంటి విధంగా చిన్న పిల్లల నుంచి కూడా మన సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా పాఠశాలలో నేడు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఈ సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. మొదటిది వచ్చి భోగి పండుగ. భోగి పండుగ రావడానికి ముందుగా ధాన్యం అంతా కూడా ఇంటికి చేరుతుంది. రైతులంతా చాలా ఆనందంగా ఉంటారు. ఆ భోగి మంటల్లో మనం పాత వస్తువులంతా కూడా కాల్చివేసి కొత్తగా ఆరోగ్యానికి సంబంధించి ఆ భోగి మంటలు అనేది వేసుకోవడం జరుగుతుంది. తర్వాత సంక్రాంతి, దీన్ని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ఈ ఉత్తరాయణంలోనికి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి ప్రవేశిస్తాడు. ఇది చాలా చాలా మంచి తరుణము. ఆ అన్ని కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో చాలా మంచి శుభాలు జరుగుతాయని పెద్దలు అంటారు. దీనిని ఇంకా పెద్దల పండగ అని కూడా అంటారు. మన పూర్వీకులందరినీ తలుసుకొని వాళ్ళని ఆ రోజు స్మరించుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత భారతదేశము వ్యవసాయంతో కూడినటువంటి, వ్యవసాయం పైన ఆధారపడినటువంటి దేశం కాబట్టి వ్యవసాయానికి ఒకప్పుడు పశు సంపద చాలా ఎక్కువగా ఉపయోగించేటువంటి వారు. సంవత్సరం అంతా కూడా కాడిమానను మోస్తూ ఉంటాయి, అలసిపోయి ఉంటాయి. వాటిని మనం గుర్తు చేసుకుంటూ ఆ రోజు కాడిమాని భారం అనేది వాటికి దింపి వాటిని చాలా బాగా అలంకరించుకొని మన జీవనంలో భాగస్వామ్యం చేసుకుంటూ ఉంటాము. ఈ పండుగ ఇంకా భోగి పళ్ళు కూడా, పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఇవన్నీ రకరకాల పిండి వంటలు అనేది చేస్తారు. ఆనందం కోసము కోడి పందాలు ఆడతారు. ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. హరిదాసులు కావచ్చు, గంగరెద్దులు కావచ్చు, వీటినన్నిటినీ కూడా ఈ తరానికి గుర్తు చేయడం కోసం మేము సంబరాలను నిర్వహిస్తున్నాం. పాఠశాల రామసముద్రం నందు ఈ రోజు మేము ముందుగా సంక్రాంతి సంబరాలను జరుపుకున్నాము. సంక్రాంతి అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని పిల్లలందరికీ మా పాఠశాల తరఫున నేర్పిస్తే బాగుంటుంది. విలేజెస్ లో కొందరు జరుపుకుంటారు, కొందరు జరుపుకోకుండా కూడా ఉన్న ఈ ప్రస్తుత కాలంలో సెలబ్రేషన్స్ తగ్గిపోయాయి. కాబట్టి మా స్కూల్లో మేము పిల్లలకు మన సాంప్రదాయాలను గుర్తుంటే విధంగా
ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ సంబరాలను ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా సంబరంగా జరుపుకున్నారు సంక్రాంతి సంబరాలండి. థ్యాంక్ యూ. ఎం అభిషేక్, నేను మోడల్ స్కూల్ చదువుతున్నాను. నేను హరిదాస్ వేషం వేశాను. మోడల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రంగా హరిహరి, స్వామి రంగా హరిహరి.